హే హాల్ వెల్కమ్ టు గ్రీష్మ లాగ్స్. మీరందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాటి లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాటి నా లాగ్ మార్నింగ్ టు ఈవినింగ్ లాగ్ షేర్ చేశాను. ఈ లాగ్లో పల్లి కారం పొడి, పల్లి చట్నీ అండ్ హోటల్ స్టైల్ పకోడీ ఎలా చేయాలో చూపించాను. అలాగే ఈ లాగ్ నచ్చితే చిన్న లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ నాకెంతో మోటివేటివ్గా ఉంటుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను చేసే ఏ వీడియోని మీ వరకు చేరుతుంది. అలాగే ఈరోజు పల్లి కారం పొడి ఫస్ట్ ఎండుమిర్చి వేసుకున్నాను. అవి మధ్యలోకి తుంపి ఎండుమిర్చి వేసుకొని తర్వాత అవి కొంచెం వేగాక పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్లో హాఫ్ వరకు ఉంటుంది, హాఫ్ వరకు ఉండేంత శనగపప్పు అయితే వేసుకున్నాను. శనగపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను తిని చూశాను కాబట్టి చెప్తున్నా, బాగుంది టేస్ట్ అయితే. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు వేసుకొని పండుమిర్చి అదే టమాటాను చింతపండు వేసుకొని మగ్గించుకున్నాను. కొంచెం వాటర్ పోసుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. అలా ఉడికించుకున్న తర్వాత ఇంతకుముందు పట్టుకున్న ఎండుమిర్చి, పల్లీలు, శనగలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అవి మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఆ దాంట్లో హాఫ్ వరకు కారం పొడి నేను పక్క తీసి పెట్టుకున్నాను. ఆ కారపొడి మనం దేంట్లోకైనా టిఫిన్లో దేంట్లోకైనా యూజ్ అవుతుంది, అందుకే తీసుకున్నాను. బాగుందండి కారపొడి అయితే. చట్నీ కూడా బాగుంది. కారపొడి అయితే మనకు ఒక 1 మంత్ వరకైనా వస్తుంది. చట్నీ అయితే 3 days వరకు ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం రెస్ట్ తీసుకున్న తర్వాత 1 అవర్ ఒక అరౌండ్ 3 ఆ టైంలో పకోడీ అయితే చేసుకున్నాను. సేమ్ హోటల్లో ఎలా ఉంటుందో అలా వచ్చిందండి. ఆనియన్స్ స్లైసెస్గా బారుగా కట్ చేసుకొని ధనియాల పొడి, కారం, ఉప్పు అండ్ కరివేపాకు వేసుకొని మనం ఓన్లీ ఉల్లిగడ్డలకి మాత్రమే పట్టించుకోవాలి. పట్టించుకున్న తర్వాత అవన్నీ క్రష్ చేసుకోవాలన్నమాట. క్రష్ చేసుకున్న తర్వాత తక్కువ శనగపిండి, కొంచెం బియ్యపిండి వేసుకొని కలుపుకున్నాను. ఇలా ట్రై చేస్తే బాగుందండి. నేను ఎప్పుడైనా అన్నీ ఒకేసారి వేసేసుకొని కలిపేసుకొని చేసేసుకుంటాను. కానీ ఈసారి ఓన్లీ ఆనియన్స్కి అన్నీ పట్టించేసాను. కారం, సాల్టు, ధనియాల పొడి, కరివేపాకు ఇవన్నీ వేసి క్రష్ చేసుకున్న తర్వాతనే శనగపిండి, బియ్యపిండి వేసుకున్నాను. అలా అయితే టేస్ట్ హోటల్లో ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసుకోవచ్చు మనకి ఇష్టమైతే, ఆ ఫ్లేవర్ నచ్చితే. ఈవినింగ్ వర్షం వస్తుందండి. 3 days నుంచి వర్షమే వస్తుంది. నిన్న పిల్లలకి హాలిడే ఉండటం వల్ల ఇంకా స్నాక్స్ అయితే చేసాను అరౌండ్ 3 ఆ టైంలో. ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. 5 ఆ టైంలో మా పాపకైతే జడేస్తున్నాను. జడేసి ట్యూషన్ పంపుదామని రెడీ చేస్తున్నాను ఆమెని. ట్యూషన్ ఉందండి ఈవినింగ్ పిల్లలకి. ఇంకా వాళ్ళ ట్యూషన్ పంపించేసి వెనస్డే మార్కెట్ ఉంటుందండి మాకు దగ్గరలోనే. వెనస్డే మార్కెట్కి అయితే మేము వెళ్ళిపోయాము. అదే బంద్ అండి పిల్లలకి, అందుకే స్కూల్ అయితే లేదు నిన్న. ఇంకా ట్యూషన్కి వెళ్ళిపోయిన తర్వాత పరుపు వచ్చిందండి. పరుపు ఆర్డర్ చేసాం ఫ్లిప్కార్ట్లో. 6700 పడ్డది. బాగుంది క్వాలిటీ అయితే. ఇంకా సెట్ చేసిన తర్వాత ఇంకో దాని మీద ఒకటే ఆడుకున్నారండి పిల్లలు. ఈ వీడియో ఎంతవరకు ఎండ్ చేస్తున్నా. బాయ్ అండి.